శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి 14వ తారీఖు నాడు మకర రాశి నుండి కుంభరాశిలో రవి ప్రవేశం జరుగుతోంది. కుంభరాశిలో ఆల్రెడీ శని భగవాన్ సంచారం చేస్తున్నాడు. ఈ రవి శనుల కలయిక ఫిబ్రవరి 14 నుండి మార్చి 13 వరకు కూడా కుంభరాశిలో జరగబోతోంది. విరుద్ధ స్వభావాలైన రవి శనుల సంయోగం కుంభరాశిలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు ఇస్తారు, ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది, ఎవరికి ప్రతికూలంగా ఉంటుంది, ప్రతికూలంగా ఉన్నవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇని అనేక విషయాలు తెలుసుకుందాం. అసలు ఈ రెండు గ్రహాలు కూడా మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూసినప్పుడు విరుద్ధ స్వభావమైన గ్రహాలు. సౌర కుటుంబంలో మనం చూసినప్పుడు రవి గ్రహరాశి, ఆత్మకారకుడు, ఆత్మాభిమానం కల గ్రహం కూడా చెప్పబడుతుంది. రవి కారకత్వాలు గమనించినప్పుడు గర్వం, ప్రజాకర్షణ ఎక్కువ ఉంటుంది. అలాగే విశాల భావనలు, పొగడ్తలకి లొంగటం లాంటి స్వభావం, పుత్రకారకుడు, శీఘ్రంగా కోపించే స్వభావం కలిగి ఉంటాయి. ఒక్కొక్కసారి అజాగ్రత్త, అశ్రద్ధ కారణంగా అనవసర వ్యయం, కుటుంబ విషయాల్లో నిర్లక్ష్యం వహించడం. అగ్నితత్వ గ్రహం మరియు సింహరాశికి అధిపతి రవి గ్రహం, ఒక రాయల్ సైన్ కూడా చెప్పవచ్చు. అలాగే మన శనిగ్రహాన్ని కనుక గమనిస్తే శనిగ్రహం ఆయుకారకుడు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం. అలాగే క్రూరగ్రహం తమో గుణం, మందుడు, అంటే ప్రతి పని నెమ్మదిగా చేస్తుంటాడు. ఒక రాశికి తిరిగి రావటానికి 30 సంవత్సరాలు పడుతుంది శని భగవానుడికి. అలాగే ఎటువంటి ఇది వచ్చినా కూడా పగ స్వాధించుకునే స్వభావం కలిగినవాడు. ధర్మాన్ని, న్యాయాన్ని పట్టుకుంటాడు, ఆచరింపజేస్తాడు. ఒంటరితనం అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. శుభ్రత కొంచెం తక్కువగా ఉంటుంది. అతిగా శ్రమ పడటం, నడవటం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం తక్కువ. ప్రతి పనిలో కొంచెం ఆలస్యం, నిదానంగా ఇస్తుంటాడు ఫలితాలు. కొంచెం సోమరితనం, దీర్ఘ వ్యాధులు, తర్వాత శీతల స్వభావం కలిగి ఉంటాడు. ఇలాంటి వాటికి శని భగవానుడు కారకత్వం వహిస్తాడు. ఇంతటి విరుద్ధ స్వభావాలు రెండు గ్రహాలు కూడా ఈ నెల, అంటే ఫిబ్రవరి నెల 14వ తారీఖు నుండి మార్చి 13 వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాయి, కలిసి సంచారం చేస్తున్నాయి. మనకి తెలుసు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రవి పుత్రుడు శని, కానీ వీరిద్దరికీ కూడా మిత్రత్వం ఉండదు. రవికి సింహరాశి స్వక్షేత్రం అయితే శనికది శత్రుక్షేత్రం. కుంభరాశి అన్నది శనికి స్వక్షేత్రము, మూల త్రికోణం. రవికి అంత అనుకూలంగా ఉండదు. ఈ రవి శనుల సంయోగం కుంభరాశిలో సహజంగానే విరుద్ధమైన ఫలితాలు ఇస్తుంటుంది. ఎవరి జాతకంలోనైనా సరే ఈ రవి శనులు కలిసి ఉంటే కనుక ఈ తండ్రి కొడుకుల మధ్య ఒక రకమైన డిఫరెన్స్ ఒపీనియన్స్ ఉంటాయి. ఈ 30 రోజుల అలా ఉంటుందా ఈ సంయోగం అంటే? అలా ఉండదు. ఈ రెండు గ్రహాలు కూడా ఎప్పుడైతే 9 నుంచి 14 డిగ్రీల లోపల సంయోగం చెందుతాయో అప్పుడు మనకు ఒక యుద్ధ వాతావరణం లాంటిది ఉంటుందని చెప్పవచ్చు. అంటే అంత చాలా ప్రభావం, ఈ సంయోగ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ 9 నుంచి 14 డిగ్రీల సంయోగం తర్వాత కొంచెం బలహీన పడుతుందని చెప్పచ్చు. ఏమైనా కూడా ఒకే రాశిలో ఈ విరుద్ధ స్వభావ గ్రహాలు ఉన్నప్పుడు వాటి ప్రభావం అన్ని రాశుల మీద కూడా డిఫరెంట్ టైప్లో మనకి పడుతుందన్నమాట. ఈ రవికి సహజంగానే ఆత్మవిశ్వాసం ఉన్న గ్రహం కింద చెప్తాం. ఈ గ్రహం శని క్షేత్రంలో సంయోగం చెందడం వలన కొంచెం ఆత్మవిశ్వాసం తగ్గే ప్రభావం కనిపిస్తుంది. అలాగే జనరల్గా చూస్తే హార్ష్ బిహేవియర్ లాంటిది పెరగడం, అంటే కొంచెం కఠిన స్వభావం పెరగడం, వాగ్విధం జరగడం, ఘర్షణ వాతావరణం లాంటిది ఉండటం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల్లో ఉన్నవారికి కానీ, పొలిటికల్ సెక్టర్లో రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కానీ, లీగల్ సెక్షన్లో లాయర్లకి, లీగల్ సెక్షన్లో ఉన్న వాళ్ళకి, మెడికల్ ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ చాలా బెస్ట్ కాంబినేషన్ కూడా చెప్పవచ్చు. ఫిబ్రవరి 14 నుండి మార్చి 13 వరకు ఈ రవి శనుల సంయోగం కుంభరాశిలో మనకి ఇప్పుడు చూసినప్పుడు ఈ విరుద్ధ స్వభావం ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, మనం ప్రతికూలంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు కూడా మనం ఇప్పుడు
ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి, కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాల వాళ్ళు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు చెందినవారు వృషభ రాశి వారు. రాశ్యాధిపతి శుక్రుడు. ఫిబ్రవరి 14 నుంచి రవి భగవానుడు 10వ స్థానమైన కుంభరాశిలో సంచారం చేయబోతున్నాడు. అలాగే కుంభరాశిలో ఆల్రెడీ సంచారం చేస్తున్న శనితో సంయోగం కూడా చెందబోతున్నాడు. ఈ సంయోగం వీరికి కొంతవరకు అనుకూలమైన ఫలితాలే వస్తుంది. ముఖ్యంగా రవి భగవానుడు కుంభరాశిలో సంచరించే సమయంలో వృషభరాశి వారికి ధన ఆర్థిక విషయాల్లో చాలా బాగుంటుందని చెప్పవచ్చు. వీళ్ళకి ముఖ్యంగా కెరీర్ పరంగా కూడా చాలా మంచి అనుకూలత ఉంటాయి రవి భగవాన్ సంచరించినప్పుడు. అలాగే వాళ్ళు పనిచేసే కార్యాలయం జయం కలగడం, మంచి ధనలాభం, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. అలాగే బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉండే పరిస్థితి, చేసే ఉద్యోగంలో మంచి అభివృద్ధి, గౌరవ సత్కారాలు లభిస్తాయి. అలాగే మంచి గౌరవం కూడా లభిస్తుందని చెప్పవచ్చు. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే శని భగవానుడు 10వ స్థానంలో సంచరించే సమయంలో సహజంగా ఏంటంటే కొంచెం ఒక్కొక్కసారి అనారోగ్య పాలవటం కానీ, గౌరవానికి భంగం కలగటం, ఒత్తిడి పెరగడం, ఉద్యోగాల్లో వృత్తులు చేసే పనుల్లో కొంచెం డిస్టర్బెన్సెస్ రావడం, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ ఇద్దరు సంయోగం రవి శనులు ఇద్దరు కుంభరాశిలో సంచారం చేసినప్పుడు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది ఫిబ్రవరి 14 నుంచి మార్చి 13 వరకు చూసినప్పుడు వీళ్ళకి కెరీర్ పరంగా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అలాగే వీళ్ళకి బాగా శారీరక వ్యాయామం ఇలాంటివన్నీ చేస్తే కనుక ఈ సమయంలో మంచి ఆరోగ్యంగా ఉండడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే న్యూ ఇన్వెస్ట్మెంట్లు అంటే కొత్తగా ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే కూడా అవి కూడా చక్కగా అనుకూలిస్తాయి. బిజినెస్ సంబంధించిన కొన్ని విషయాల్లో కొన్ని అంటే భాగస్వామి వ్యాపారాలు అంటాం కదా, ఇలాంటి బిజినెస్ చేసే వాళ్ళకు కొంచెం సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. కానీ నెమ్మదిగా విజయ అవకాశాలు కూడా మెరుగుపడతాయి. ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా తగ్గి నెమ్మది కొంచెం టైం పట్టినా కూడా మంచిగా విజయ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. అలాగే వైవాహిక జీవితం కూడా చాలా మటుకు బాగుంటుంది చెప్పవచ్చు. ఈ సమయంలో మీకు ఏంటంటే ముఖ్యంగా అన్నిటికంటే బాగుండేది ఏంటంటే ఈ సంయోగం వలన కెరీర్ పరంగా చాలా మంచి ఆపర్చునిటీ వస్తాయి. అలాగే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎవరైనా ట్రై చేస్తూ ఉంటే కనుక వారికి ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలు లభించే అవకాశం కూడా మనకు ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే ఈ ఉద్యోగాల పరిస్థితి బాగున్నా కూడా మీ అధికారులు అంటే మీ పై అధికారులు సుపీరియర్ అధికారులతో కానీ మీ సహోద్యోగులతో కానీ కొంచెం ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. మీకు ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది, మంచి పొజిషన్ వస్తుంది, ప్రమోషన్స్ రావడం ఇలాంటివన్నీ కెరీర్ బాగుంటుంది. కానీ చిన్న మాట భేదాలు రావడం, అభిప్రాయ భేదాలు రావడం, కాన్ఫ్లిక్ట్స్ ఏర్పడడం సుపీరియర్స్తో ముఖ్యంగా పై అధికారితో అలాంటి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మదర్ యొక్క ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, కొంచెం ఇబ్బంది పడే వస్తుంది. అలాగే మీరు కూడా శారీరక వ్యాయామం చేస్తే కనుక చాలా మటుకు మనకి అనారోగ్య సమస్యలు దరిచేయకుండా ఉంటాయి. ధనాదాయం బాగుంటుంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకూలిస్తాయి. మొత్తం మీద వృషభ రాశి వారికి కూడా ఈ రవి శనుల సంయోగం కుంభరాశిలో చాలా మటుకు అనుకూలమైన ఫలితాలనే ఇస్తుంది. మీకు మరింత అనుకూలమైన ఫలితాలు కావాలంటే కనుక మీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, సూర్యారాధన చేసుకోవటం. ఎందుకంటే చతుర్థాధిపతి రవి వెళ్ళి 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి కుటుంబంలో ఉన్న సౌఖ్యంగా ఉండాలన్న వీటన్నిటికీ కూడా మీరు సూర్యారాధన చేసుకుంటే కనుక చాలా మటుకు వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మరొక రాశి గురించి మరొక వీడియో తీసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వ్యక్తిగత జాతకంలో కూడా ఈ రవి శనుల కంజంక్షన్ ఏమన్నా ఉండుంటే కనుక దానికి సంబంధించిన చూసుకొని ఏ రాశిలో జరుగుతుందో ఎక్కడ ఉన్నారో దాని మీద ఇతర ప్రభావం చూసుకొని ఫలితాలు గమనించుకోండి, తగు జాగ్రత్తలు తీసుకోండి. మరొక రాశి గురించి మరొక వీడియో తీసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.